హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంకల్ప్ అండ్ మామ్ స్టోరీస్. నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్. మీలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది కదండి. మనం గుడికి వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతులు ఫాలో అవుతుంటాం, కొన్ని రిచువల్స్ పర్ఫామ్ చేస్తాము, కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అవన్నీ మన పెద్దవాళ్ళు మనకి చేయమని చెప్పినవి. వాటిల్లో కొన్ని పనులు ఏంటంటే, మనం గుడికి వెళ్ళగానే గంట కొడతాము, గుడిలోకి చెప్పులు లేకుండా మాత్రమే ప్రవేశిస్తాము, హారతి తీసుకుంటాము, తీర్థం తీసుకుంటాము, అక్కడ ఉన్న దేవుళ్ళ విగ్రహాలను పూలమాలలతో అలంకరించడము, చాలా పూలతో అలంకరించడము, కర్పూరం వెలిగించడము, అవన్నీ చూస్తూ ఉంటాము. అవన్నీ చేసినప్పుడు మీకు అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది కదండి, ఎందుకు ఇలా చేస్తున్నాము, దీని వెనకాల రీజన్ ఏమై ఉంటుంది, దీనివల్ల మనకేం బెనిఫిట్ వస్తుంది, అసలు ఎందుకు డిజైన్ చేశారు ఈ పద్ధతులన్నీ అనే డౌట్స్ మీకు వచ్చి ఉంటాయి కదా. నాకు వచ్చాయండి. సో నేను రీసెంట్ గా దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. దానికి సంబంధించి కొన్ని బుక్స్ చదివాను అండ్ కొన్ని వెబ్ పేజెస్ చదివాను. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయండి. మనం చేసే ప్రతి పని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అండ్ ఆ సైంటిఫిక్ రీజన్ కూడా మనకి ఎలా ఉందంటే, మనకి ఏదో ఒక రకంగా అది బెనిఫిట్ చేసేలాగే ఉంది. అప్పుడు అర్థమైంది, ఈ పద్ధతులు అనేవి ఊరికే వచ్చినవి కాదు, ప్రతిదానికి ఒక విలువ ఉంది, ఒక రీజన్ ఉంది, ఒక బెనిఫిట్ ఉంది అని. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకునే విషయం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసే దాని గురించి అండి. మనం జనరల్ వింటూ ఉంటాము, లేదా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేడీస్ అయితే కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు పురోహితుల్ని, పెద్దవాళ్ళని ఏం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయమ్మా, నీకు మంచి జరుగుతుంది, నువ్వు అనుకున్నది నెరవేరుతుంది, ఫలితం దొరుకుతుంది అని అలాంటివి చెప్పడము, లేదా మన చుట్టుపక్కల వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి వస్తున్నాను, చేయడం వల్ల నాకు ఇలా అనిపించింది అని చెప్పడాలు, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మీకు ఎవరికైనా అనిపించిందా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి, మనం అనుకున్నది నెరవేరడానికి దానికి దీనికి ఏంటి కనెక్షన్ అనేది? సో దానికి ఒక రీజన్ ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. అదేంటంటే, మనకు ఉన్న చెట్లలోకెల్లా రావి చెట్టు అనేది ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. ఆ ఆక్సిజన్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీ, మనలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రెక్టిఫై అవుతాయి. అండ్ లేడీస్ కి ఏవైనా యూటిరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ అవుతాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రెక్టిఫై అయ్యి యూటిరస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం వల్ల లేడీస్ ఈజీగా కన్సీవ్ అవుతారు అండ్ తొందరగా కన్సీవ్ అవుతారు. ఆబ్వియస్ గా ఈ పనిని ఎక్కువ సార్లు చేసినప్పుడు బెనిఫిట్ అనేది ఎక్కువ పొందుతాం అండ్ గ్రాడ్యువల్ గా మన బాడీ అనేది కన్సీవింగ్ కి రెడీ అవుతుంది. అందుకని మన పెద్దవాళ్ళు 11 సార్లు ప్రదక్షిణలు చేయమని, 41 రోజులు ప్రదక్షిణలు చేయమని, లేదా ఇన్ని వారాలు ప్రదక్షిణ చేయమని, అది కూడా స్పెసిఫిక్ గా పొద్దున్నే లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో చేయమని చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే, మార్నింగ్ టైంలో మన బాడీ అనేది ఎక్కువ ఆక్సిజన్ ని కన్జ్యూమ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ రిపీటెడ్ గా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్తూ ఉంటారు. ఈ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి. ఇప్పుడు ఇంకొక పద్ధతి గురించి చెప్తాను. మనం గుళ్ళోకి ఎప్పుడైనా కూడా కంపల్సరీగా చెప్పులు బయట వదిలేసి మాత్రమే ఆలయ ప్రాంగణాలలోకి వెళ్తాము. దానికి మీకు అందరికీ తెలిసిన ఒక రీజన్ ఉంది. అదేంటంటే, బయట మనము ఎక్కడెక్కడో తొక్కి వెళ్ళి గుడి ప్రదేశాన్ని కలుషితం చేయకూడదు అనేది ఒక రీజన్. అది ఒక వ్యాలిడ్ రీజన్. దాంతో పాటు మనకి చాలా మందికి తెలియని రీజన్ ఒకటి ఉందండి. అది నేను రీసెంట్ గానే తెలుసుకున్నాను. అది టెంపుల్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విషయం. ఎప్పుడైనా పురాతన గుళ్ళు కట్టేటప్పుడు మూల విగ్రహాన్ని ఫస్ట్ ప్రతిష్ఠించి తర్వాత చుట్టూ ఆలయాన్ని నిర్మించుకుంటూ వచ్చేవారంట. ఎక్కడైతే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ హైగా ఉండి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న చోట మూల విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాని తర్వాత చుట్టూ ఆలయాన్ని నిర్మించుకుంటూ వస్తారు. సో ఈ పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని మనం కన్జ్యూమ్ చేయడానికి
మన బాడీకి ఉన్న ద్వారం అనేది పాదంలో ఉంటుంది. అందుకని పాదాలకి ఏమీ లేకుండా బేర్ ఫుటెడ్ గా గుళ్ళోకి వెళ్ళాలి అంటారు. అక్కడ మనం పాదరక్షలు లేకుండా నడిచినప్పుడు ఆ పాజిటివిటీ మొత్తాన్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాము. ఇదండి చెప్పులు లేకుండా మనం గుళ్ళోకి వెళ్ళడానికి ఉన్న రీజన్స్. ఇప్పుడు నెక్స్ట్ విషయం అండి, అదేంటంటే మన పైన జనరేషన్స్ వాళ్ళని, మన నాయనమ్మలు అమ్మమ్మల కాలం వాళ్ళ గురించి మనం ఒకసారి గమనిస్తే గనక వాళ్ళు మనల్ని ఎక్కడికైనా ఉత్సవాలకి దర్శనాలకి వాటికి వెళ్ళినప్పుడు బంగారం వేసుకొని వెళ్ళమని, ఆ గొలుసు ఈ గొలుసు వేసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటారు. దానికి ఒక రీజన్ ఉందండి. గోల్డ్ మెటల్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ ని తీసుకునే క్వాలిటీ అనేది ఉంటుంది. అందుకని మనము మన ఒంటి మీద గోల్డ్ వేసుకొని వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోగలుగుతాము. సో అందుకని గుళ్ళకి వెళ్ళినప్పుడు గోల్డ్ వేసుకోమని చెప్పేవాళ్ళు. అలాగే మగవాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు, దర్శనాలకి వాటికి వెళ్ళినప్పుడు పురాతన గుళ్ళల్లో స్పెషల్ గా మనం గమనిస్తే శ్రీశైలంకి వెళ్ళినప్పుడు గర్భగుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పురోహితులు వాళ్ళందరూ మగవాళ్ళని షర్ట్ తీసేసి రమ్మని చెప్తూ ఉంటారు దర్శనానికి. దానికి ఒక రీజన్ ఉందండి. అదేంటంటే మగవాళ్ళ చెస్ట్ పైన ఉన్న హెయిర్ కి పాజిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళు చెస్ట్ పైన ఏం లేకుండా, షర్ట్ లేకుండా దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు పెద్దవాళ్ళైనా పురోహితులైనా. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకునేది పంచేంద్రియాలకు సంబంధించిన విషయం అండి. మీకు అందరికీ తెలుసు 5 సెన్సెస్: వినికిడి, కంటి చూపు, వాసన, రుచి, ఇంకా స్పర్శ. ఇవన్నీ 5 సెన్సెస్ అన్ని యాక్టివేట్ అయినప్పుడు మనం పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసుకోగలుగుతాము. సో ఈ 5 సెన్సెస్ మనం చేసే ఏ పనుల వల్ల యాక్టివేట్ అవుతాయి, ఏ పనుల వల్ల ఇంప్రూవ్ అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వినికిడి శక్తి గురించి మాట్లాడతానండి. మనం గుడికి వెళ్ళగానే ఫస్ట్ మనం అక్కడ గంట కొడతాము. సో ఆ గంట నుంచి వచ్చే చప్పుడు మినిమం 7 సెకండ్స్ పాటు ఎక్కువలో ఉంటుంది. ఆ గంట చప్పుడు విన్నప్పుడు మన బాడీలో ఉన్న 7 హీలింగ్ సెంటర్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మన బ్రెయిన్ లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని ఎంటీ అయిపోయి మన బ్రెయిన్ అనేది పాజిటివ్ థాట్స్ తో నింపుకోవడానికి రెడీగా ఉంటుంది. దాంతో పాటు ఇంకొక విషయం, పురాతన గుళ్ళల్లో గంటలు 5 రకాల మెటల్స్ తో అండ్ పర్టికులర్ గా ఒక్కొక్క మెటల్ ఒక్కొక్క రేషియోలో కలిపి ప్రిపేర్ చేసేవాళ్ళంట. సో ఆ మెటల్స్ కలిసిన కాంబినేషన్ అండ్ ఆ రేషియోలో ఉన్న మెటల్స్ నుంచి తయారు చేసిన గంటలో వచ్చే శబ్దం అనేది మన రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి అండ్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి ఈక్వల్ గా వెళ్ళి అప్పుడు మన బ్రెయిన్ అనేది రిఫ్రెష్ అయి యాక్టివేట్ అవుతుంది. అలా మన వినికిడి శక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఐ సెన్స్ అండ్ టచ్ సెన్స్ ఎలా యాక్టివేట్ అవుతాయో మీకు చెప్తాను. గర్భగుళ్ళల్లో మీరు ఎప్పుడైనా గమనిస్తే లైట్ అనేది ఉండదండి. సో ఆ చీకట్లో మనం దీపం వెలుగుని ఇంకా హారతి వెలుగుని చూసినప్పుడు మన కంటి చూపు అనేది యాక్టివేట్ అవుతుంది. అదే హారతి మనకు తెచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం దాన్ని కళ్ళకు అద్దుకున్నప్పుడు మన స్పర్శ అనేది యాక్టివేట్ అవుతుంది. అందుకనే మీరు గమనిస్తే పూజారులు ఎప్పుడైనా కూడా దగ్గరకు వచ్చి హారతి తీసుకోమని మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ముక్కుకు సంబంధించింది, అదే వాసన శక్తికి సంబంధించిన విషయం చెప్తాను. మీరు గుళ్ళల్లో చూసినప్పుడు దేవుళ్ళు దేవతలను మాలలతో చాలా పూలతో అలంకరించడం మనం చూస్తూ ఉంటాము. ఆ పూలు కూడా స్పెసిఫిక్ గా కొన్ని రకాల సువాసన వెదజల్లే పూలను మాత్రమే దేవుళ్ళకి, విగ్రహాలకి, వాటికి వాడుతుంటారు. అది దేనికంటే ఆ పూల నుంచి వచ్చే వాసన, అక్కడ వెలిగించిన కర్పూరం నుంచి వచ్చే వాసన అండ్ అగరబత్తి నుంచి వచ్చే వాసన, ఈ మూడింటిది కలిపింది ఒక స్ట్రాంగ్ ఎసెన్స్ అండి. ఆ స్ట్రాంగ్ ఎసెన్స్ వల్ల మన వాసన శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు టేస్ట్ సెన్స్ గురించి అండి టాపిక్. అదేంటంటే మనము గుడికి వెళ్ళినప్పుడు తులసి తీర్థం కానీ పంచామృతం కానీ మనకు తీర్థంగా ఇస్తూ ఉంటారు. అండ్ ఈ తీర్థాన్ని కూడా పూర్వకాలం గుళ్ళల్లో ఒక 8 గంటల పాటు రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ పెట్టి తర్వాత భక్తులకు ఇచ్చేవాళ్ళంట. సో ఈ తులసి దళాలకి పంచామృతంలో ఉన్న తేనె, నెయ్యి
ఆ పాలకి వాటన్నిటికీ మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల మనకి దగ్గు, జలుబు, రెస్పిరేటరీ డిజార్డర్స్ అలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఇంకా ఆ వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో ఉన్న దాన్ని మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ అనేది తొలగిపోయి ఒంటికి చలువ చేస్తుంది. దీంతో పాటు ఇంకొక విషయం కూడా ఉంది. అది ఏంటంటే ఈ తీర్థం అనేది 3 దోషాలను నివారిస్తుందంట. అది మన బాడీలోని వాత, పిత్త, కఫ దోషాలను నివారిస్తుంది. సో తీర్థంకి ఇంత ప్రాముఖ్యత ఉందండి. అది రుచి సెన్స్ ని యాక్టివేట్ చేయడమే కాకుండా మన బాడీకి ఒక మెడిసిన్ లాగా యాక్ట్ చేస్తుంది. చూశారు కదండి, మనం చేసే ప్రతి పని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్, ఇంకా అది మనకు చేసే బెనిఫిట్ కంపల్సరీగా ఉంది. సో ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు ప్రతి పని చేస్తున్నప్పుడు దాని రీజన్, దాని బెనిఫిట్ గుర్తు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం నా ఛానల్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కోసం నేను చాలా ఎఫర్ట్ పెట్టానండి. ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను నా మ్యాక్సిమం ట్రై చేశాను. సో నా ఛానల్కి కామెంట్ చేయండి ఈ కంటెంట్ ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ.